ఏంటల్లుడు ఉగాదికి వచ్చినట్టున్నావు? ఉగాది కదా మామ, లాంగ్ వీకెండ్, 4 రోజులు సెలవు. ఈ ఉగాదికి ఒక్కడే వచ్చావు, వచ్చే ఉగాదికి పెళ్లి చేసుకుని పెళ్ళంతో దిగాలి. సరే మామ, ఉంటాను. బాగున్నావా? బాగున్నాను వదినా, మీరు? సారా ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అమ్మా, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారు? నాకు ఒక భార్య కావాలి. పొద్దు పొద్దునే నన్ను లేపి కాఫీ ఇస్తే ఆ కాఫీ తాగుతూ ఆస్వాదించాలి. నేను ఆఫీస్కి వెళ్తుంటే ఏమండి లంచ్ బాక్స్, ఆ బాక్స్ పట్టుకుని ఆఫీస్కి రావాలి. ఒరే చిన్నోడా, పెళ్లి చేయమన్నావుగా, మంచి సంబంధం చూశాను రా. ఆహా, ఊహల్లోనే నా వైఫ్ ఇంత పద్ధతిగా ఉందంటే నిజ జీవితంలో ఇంకెంత పద్ధతిగా ఉంటుందో. కళ్యాణి గారు, లంచ్ బాక్స్ ఏంటి స్పెషల్? స్పెషల్ ఏం లేదు కమల్, రసం అన్నం బెండకాయ ఫ్రై. అవునా, మీ హస్బెండ్కి కూడా సేమా? ఆయన బెండకాయ ఫ్రై తినరు, అందుకే వంకాయ ఫ్రై చేశా. అవునా? కమల్ కమల్, కోడింగ్ కంప్లీట్ అయిందా? ఒక్క నిమిషం అండి. అరే వేణు, ఇట్రా రాయే. వస్తున్నా. కళ్యాణి గారు, ఇందాక చెప్పారు కదా, దాని గురించి ఇంకొకసారి చెప్పరా? చెప్పండి. కోడింగ్ కంప్లీట్ అయిందా అని అడిగాను. అది కాదండి, వంకాయ బెండకాయ అన్నారే అది. వంకాయ బెండకాయ గురించి ఏం చెప్పాలండి? అదే, మీరు బెండకాయ చేసుకున్నారు, మీ హస్బెండ్కి నచ్చదని వంకాయ ఫ్రై చేశాను అన్నారే, దాని గురించి. నేను బెండకాయ చేసుకున్నా, మా ఆయనకు నచ్చదు కాబట్టి వంకాయ ఫ్రై చేసి బాక్స్లో పెట్టా, అందులో ఏముంది? ఏం లేదండి. విన్నావా, వాళ్ళ హస్బెండ్ కోసం భార్య ఎలా చేస్తుందో ఒకసారి ఆ ఫీల్ ఊహించుకోరా. ఏమో అన్న, ఆ ఫీల్ నాకేం అర్థం కావట్లేదు. కానీ డ్యూక్ బైక్ మీద గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని అలా రైడ్కి వెళ్ళావనుకో, అది ఫీల్ అంటే. నువ్వు నీ నెబ్బా కోరికలు. అరే 8 సంవత్సరాల తర్వాత వచ్చే ఫీల్ గురించి నీకు చెప్పి అప్డేట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఇంకా గుంటలకు డబ్బులు ఖర్చు పెట్టే దగ్గర ఉండిపోయావు. ఎలా నిబ్బనా పిల్ల నా కొడుకులండి. 8 సంవత్సరాలతో వచ్చే ఫీల్ గురించి చెప్తుంటే అర్థం కాదు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉండిపోయాడు. వేస్ట్ నా కొడుకు. ఇదొకటి ఉండిపోయింది. రే కమలో, ఆడ సింకులో గిన్నెలన్నీ అట్లే ఉన్నాయి. మొన్న వాడగడిగినాడు, నేను ఎంగడిగినా. ఈ పొద్దు నీదే వంతు, అవి గడకుండా పెళ్లి చూపులకి వెళ్ళిపోతావా నువ్వు? ఒరే, ఈరోజు పెళ్లి చూపులకి వెళ్తున్నా, అది ఓకేందనుకో, తర్వాత పెళ్ళి, ఆ తర్వాత కొత్త కాపురం, ఆ తర్వాత రోజు నేను ఆఫీస్కి వెళ్తుంటే క్యారేజ్ బాక్సు, నా కాలు పట్టడం, నా కాలుకి ఆశీర్వాదం తీసుకోవడం. అబ్బో, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. ఇందులో ఎక్కడైనా నీ వాట అంట్లు తోమడం అనేది ఉందారా? తప్పక అంట్లు తోమాలంట, అంట్లు తోంక. రే మహేష్, వాడు గడగడంటప్ప గిన్నెలో, సగం నువ్వు గడుగు, సగం నేను గడిగేస్తా ఇప్పుడు. అబ్బాయి వాళ్ళు వంట వచ్చాను అడితే వచ్చని చెప్పు, పెళ్లి కాబోయేలోపు నేర్చుకుందుగానిలే. అంత కష్టపడి ఎందుకు నేర్చుకోవాలి మమ్మీ? నేర్చుకున్నంత మాత్రం వస్తుందా? చచ్చినా రాదు. అయినా నా చేతిలో గట్టి సెట్ అవ్వదు మమ్మీ. సూట్ అవ్వదు కదా అని వంట చేయకుండా నీతో పాటు నీ మొగుడిని కూడా ఆకలితో చంపుతావా? నేను చేసింది తిన్నా చేస్తాడు. అయినా అంత అవసరం ఏముంది మమ్మీ? కావాలంటే కుక్ని పెట్టుకుంటా, లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా. ఎన్ని చెప్తావు గానీ వంట నేర్చుకుంటాను మాత్రం చెప్పు. ఇల్లు బాగుంది కదా? బాగుంది, పాతిల్లు కదా. ఇప్పుడు అమ్మాయి రాగానే పాట పాడమని అడగరా? నోరు ముయ్, అలాంటివి మడక్కు. నిన్న నైట్ చాలా సినిమాల్లో పెళ్లి చూపు సీన్లే చూసా, అందరూ పాట పాడమని అడుగుతున్నారు. అది ఫార్మాలిటీ ఏమో అనుకున్నా. అలాంటి రూల్స్ ఏం లేవు, క్యాన్సిల్ చేశారు. నోరు మూసుకుని కూర్చో. ఏంటి బాబు,
ఏదో సినిమాలు పాటలని మాట్లాడుకుంటున్నారు. ఏం లేదండి, ఈ మధ్య వచ్చే సినిమాలో పాటలు బాగుంటాయి అంటున్నాడు. అవునవును, ఈ మధ్య పాటలు బాగానే వస్తున్నాయి. అవును, ఈ మధ్య ఏదో పాట వచ్చింది బాబు. జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చిందండి. కూర్చోమ్మా. ఒరే అమ్మాయిని చూడరా. ఆల్రెడీ ఫోటో చూశాను, బాగుంది, నాకు నచ్చింది. డైరెక్ట్గా చూడరా. బాగుంది, నచ్చింది. అబ్బాయిని చూసి నచ్చాడో లేదో చెప్పు. ఇప్పుడు నచ్చలేదంటే సంబంధం క్యాన్సిల్ చేస్తారా? బంగారం లాంటి సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేస్తాం? మరి చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? బాబు, అమ్మాయితో పర్సనల్గా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి బాబు. పక్క తీసుకెళ్ళి పాట పాడు, డ్యాన్స్ చేయాలంటే మడక్కు. మీరు నాకు బాగా నచ్చారండి. నేను మీకు నచ్చానా? మా అమ్మ నాకు నచ్చితే నాకు నచ్చినట్టే అండి. ఓహో, ఉండండి, అడిగేసి వస్తా. ఇది మా తాతోళ్ళ నాన్న కట్టించాడంట. చూడండి, దూరాలు చూడండి, అంతా టేకండి. ఏంటి బాబు, అప్పుడు వచ్చేసావు, మాట్లాడేసావా? నేను మీ అమ్మాయికి నచ్చానని అడిగితే మా అమ్మ నాకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే అన్నారు. సో నేను మీకు నచ్చాను అంకుల్. ఇన్ని తెలివైనోడు అనుకోలే, తింగరోడు అనుకోలే. నువ్వు బాగా నచ్చావు బాబు మాకు. ఆంటీకి నువ్వు చెప్పవే. నచ్చావు బాబు. అయితే మీ అమ్మాయికి కూడా నేను నచ్చినట్లేనండి, చెప్పేసి వస్తా ఉండండి. మీ అమ్మ నాన్నని అడిగానండి, వాళ్ళకి నేను నచ్చానంట. అంటే మీకు కూడా నేను నచ్చినట్టుగా కదండి. మరీ ఎక్కువగా ఆలోచించకే. మనం ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అబ్బాయి బాగున్నాడా లేదా? మనం సంపాదించే శాలరీ మొత్తం ఎలాగో షాపింగ్కే తగిలేస్తాం. కాబట్టి వాడు సంపాదించే శాలరీతో ఇంటిని మొత్తం మెయింటైన్ చేసేంత సంపాదిస్తున్నాడా లేదా, అంతే. అంతకుమించి ఎక్కువ ఆలోచించుకో. ఇన్ కేస్ నువ్వు ఆలోచించినా గానీ అక్కడేం ఉండదు. నీకు అప్పుడు కూడా ప్రాబ్లం అయిందనుకో, డివోర్స్ తీసుకునే ఆప్షన్ ఉందే. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సంజయ్, వాషింగ్ మిషన్లో బట్టలున్నాయి, కొంచెం ఆరబెట్టవా? నువ్వు వెళ్ళి వేయచ్చు కదా, నేను వెజిటేబుల్ కట్ చేయాలి. అబ్బా ప్లీజ్ అబ్బా, కావాలంటే వెజిటేబుల్స్ నేను కట్ చేస్తాను, నువ్వు బట్టలు ఆరబెట్టావా? నీ అతి మోకం. పెద్దగా ఏం ఉండదే, పెళ్ళైతే ఇదిగో ఇలానే ఉంటది. నువ్వు బట్టలు ఉతికావు అనుకో, వాడు అంట్లు తోముతాడు. నువ్వు కూరగాయలు కట్ చేసావు అనుకో, వాడు ఇల్లు క్లీన్ చేస్తాడు. అంతే, ఒక ఫ్లోలో వెళ్ళిపోవడమే. హ్యాపీగా పెళ్లి చేసుకున్న మాటిని. నేను కూడా ట్రెడిషనల్ వేసుకుని ఎన్ని రోజులైందో. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ట్రెడిషనల్ వేసుకుని వస్తా. అబ్బా, ఈ మిషన్ కాఫీలు తాగలేకపోతున్నా. ఎలాగో పెళ్ళి అయిపోతుంది కదా, పెళ్ళం చేతి రోజు తాగొచ్చు. రాఘవ్ గారు ఆఫీస్కి వచ్చారా? ఏంటండి 3 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు? కేరళ వెళ్ళామండి. కేరళ వెళ్ళారా? ఓహో, ఈ బోన్ సిరిగిపోతే కట్లేయడానికి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం కేరళ వెళ్ళారా? సరదాగా ట్రిప్ వెళ్ళామండి. ట్రిప్కి వెళ్ళారా ఈ పరిస్థితిలోనా? అంటే చెయ్యి ఇరిగిన బాధలో ఉన్నాను కదండి, అలా రిలాక్సేషన్ కోసం మా ఆవిడ కేరళ తీసుకెళ్ళిందండి. ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి సరదాగా ట్రిప్ తీసుకెళ్ళింది మా ఆవిడ. ఓహో,
ఏంటండి మీలో మీరే పొంగిపోతున్నారు? మీలాగే నేను కూడా పెళ్లి చేసుకోబోతున్నానండి. అది తలుచుకొని